విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద తొలగించిన నైట్ ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేయాలని చిరు వర్తకులు ఆందోళనకు దిగారు. అదే ప్రాంతంలో తిరిగి ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేయాలని చిరు వర్తకులు విశాఖ ఎల్ఐసి కోడ్లే అంబేద్కర్ విగ్రహం జంక్షన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులకు చిరు వర్తకులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. 6 నెలలు కావస్తున్న నైట్ ఫుడ్ కోర్ట్ అధికారులు ఏర్పాటు చేయకపోవడం దారుణమని విశాఖ తోపుడు బండ్ల వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రావు మండిపడ్డారు. సుమారు 100 కుటుంబాలకు పైగా బ్రతుకుతున్న నైట్ ఫుడ్ కోర్టును తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నైట్ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బారావు, చిరు వర్తకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ గారి దగ్గర ఈ కార్యక్రమం చేస్తున్నాం ఏంటంటే ఓన్లీ మెమోరాండాలు ఇవ్వడం. అంటే ఈరోజు భారత రాజ్యాంగం రాశారు మహానుభావుడు అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్. అందరూ వచ్చి ఇక్కడ వచ్చి దండలేసి చెప్తారు, మాట్లాడతారు, ఉపన్యాసాలు ఇస్తారు. అధికారులు అందరూ, జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, భర్త గారు, వీళ్ళందరూ వస్తారు. కానీ రాజ్యాంగం రాశారు ఈ రకంగా ఈరోజే మాట్లాడతారు. రేపు రాజ్యాంగం కోసం, దాని అమలు కోసం ఏమీ మాట్లాడరు. ఫుడ్ కోర్ట్ తీసి 7 నెలలు అయింది. ఇక్కడ దళితులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, ఏంటి పనులు చేసుకోకుండా ఇదే ఆధారపడిన వాళ్ళు ఉన్నారు ఓ పక్కనండి. ఇంకో పక్క ఏమో అప్పులు చేసుకొని ఉండే వాళ్ళు ఉన్నారు, ఫైనాన్స్ కట్టుకోలేకుండా పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఈరోజు అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి మేము మెమోరాండం ఇచ్చి అయ్యా మా బాధలు ఆలకించండి ఎమ్మెల్యే గారు అని చెప్పడానికి వంశీకృష్ణ గారు ఇక్కడికి వస్తే వంశీకృష్ణ గారికి ఇవ్వడానికి వచ్చాం మెమోరాండం. మరి వంశీకృష్ణ గారు ఇక్కడే ఈ నియోజకవర్గంలో గెలిచి ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజల్ని కాదరు చేయకుండా మాట్లాడడం అనేది అత్యంత దుర్మార్గమైంది. అసలు వంశీకృష్ణ గారికి వెనకాతల ఎన్ని రోజులు తిరిగారు, ఈ ఓట్లు వేయించారు, ఎంత మెజార్టీ తీసుకొచ్చారు అనేది ఈ నియోజకవర్గ ప్రజలు, ఆ నియోజకవర్గ ప్రజల కోసం మాట్లాడకంటే ఈరోజు నేను శంకుస్థాపన చేశాను, నేను బ్రహ్మాండంగా చేశానని చెప్తే కాదు కదా, లిస్టు ప్రకటించాలి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు నైట్ ఫుడ్ కోర్ట్ కార్మికులందరం ఇక్కడికి రావడం జరిగింది. 21 రోజులు అయింది నిరాహార దీక్ష చేసి. 7 నెలల క్రితం 10 రోజుల్లో మీకు బళ్ళు పెట్టిస్తామని జీవీఎంసీ అధికారులు రిటర్న్ గా లెటర్ ఇచ్చి తీయించడం జరిగింది. 2014 స్ట్రీట్ వెండర్ చట్టం ప్రకారంగా 30 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఎక్కడైనా స్ట్రీట్ వెండర్ తొలగిస్తే అతనికి ఆల్టర్నేటివ్ గా స్థలం చూపించాలి. ఆ చట్టాన్ని పాటించకుండా ప్రస్తుత జీవీఎంసీ కమిషన్